నమస్తే, వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలు. పరిసరాలు పరిశుభ్రం చేసిన నాయకులు, అధికారులు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ నాగిశెట్టి కిరణ్ కుమార్ సహకారంతో ఉచిత దంతవైద్య పరీక్షలు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులు నిర్మించిన గృహాలను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి. ఆటోలపై కేంద్రం అమలు చేయనున్న జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని ధర్నా. సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన ఆటో డ్రైవర్లు. మహాత్మా గాంధీ జయంతి వేళ ఆయనకు స్వచ్ఛాంజలి సమర్పిద్దామని మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు గంట పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ మరియు టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్మికులు మానవ ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయిలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు, జనసేన నేత షేక్ సాదిక్, మున్సిపల్ రెవెన్యూ, వైద్య, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2014లో మన భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన దృఢ సంకల్పంతో 2014 నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచే విధంగా, మన భారతదేశ ప్రజలందరూ జన చైతన్యం కలిగించే విధంగా ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కలిగినటువంటి పౌరులు మొత్తము బాధ్యతతోటి వ్యవహరించాలి. ఖచ్చితంగా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి మానవహారం ద్వారా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమము అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతూ ఉంది. అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల కార్యక్రమం ఇది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారము అన్ని దేశవ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామాలతో సైతం మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతోటి తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా వారానికి కనీసం 2 గంటలు శుభ్రత కోసం ప్రతి ఒక్కళ్ళు పనిచేసే విధంగా, అలాగే ఒక సంవత్సరంలో 200 గంటలు ఈ స్వచ్ఛ భారత్ కోసం పనిచేసే విధంగా మన భారతదేశంలోని ప్రతి పౌరుణ్ణి చైతన్యపరిచే విధంగా సందేశించడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సింగంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాల సమీపంలో మొక్కలు నాటారు. తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో ఈ పథకం కింద పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 1,80,000 మాత్రమే ఇల్లు నిర్మించుకునేందుకు ఇచ్చేదని, ఆ డబ్బులు సరిపోని 4 లక్షల రూపాయల వరకు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. గతంలో తన హయాంలో ఎంతో మంది పేదలకు ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకి పక్కా గృహాలు నిర్మించి ఇల్లు లేని పేదవాడి దేశంలో ఉండకూడదని అటువైపు ప్రధానమంత్రి గారు, ఇల్లు లేని పేదవాడు రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఒక కంకణబద్దులై
ఈరోజు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో పరిపాలన సాగించడం జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. గౌరవ ప్రధానమంత్రి గారిది ఈరోజు పుట్టినరోజు. పేదరికంలో నుంచి వచ్చి ఈ దేశ ప్రధానమంత్రిగా ఎదిగి పేద వర్గాల పట్ల, బీసీ వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఒక దార్శనికుడిగా, ఒక మేలు చేసే వ్యక్తిగా గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు విశ్వకర్మ యొక్క జయంతి కూడా. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఇది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంతో దర్శి ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతూ ఉన్నారని, అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారని దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద ఇవాళ నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 300 మంది పోలీసులు దర్శి టౌన్ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమని హౌస్ అరెస్ట్ చేసి నిరసన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. రాచర్ల ఫారం గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఓ వ్యక్తి తమను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఓ సంచిలో 50 క్వార్టర్ల మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాచర్ల మండల కేంద్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించడం లేదా అక్రమంగా మద్యం తరలించడం, అమ్మటం వంటివి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మండల ప్రజల్ని హెచ్చరించారు. ఈరోజు మన రాచర్ల మండలంలో రాచర్ల ఫారం బస్టాండ్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా బొజ్జ భాస్కర్ సన్నాఫ్ కొల్లయ్య అనే వ్యక్తి ఫారం బస్టాండ్ దగ్గర నుంచొని పోలీసులు చూసి పరిగెత్తడానికి ప్రయత్నించగా అతన్ని మా సిబ్బంది సహాయంతో పట్టుకొని అతని దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా అతని దగ్గర నుంచి ఒక 50 క్వార్టర్ల బాటిల్ స్వాధీనపరుచుకొని ఈ రోజు అతనిపై కేసు నమోదు చేయడం అనేది జరిగినది. అదేవిధంగా ఈ విధంగా మద్యం అమ్మటము నేరంగా అతనికి తెలియజేసి అతన్ని ఈ రోజు అరెస్ట్ నిమిత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగినది. అదేవిధంగా రాచర్ల ప్రజలకి తెలియజేయడం అనగా అక్రమంగా ఎవరున్నా మద్యము అమ్మించడం కానీ లేకపోతే షాపుల దగ్గర తాగించడం కానీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినచో వాళ్ళపైన తీవ్రమైన చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే అని బీజేపీ మార్కాపురం అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బొంతల కృష్ణ మరియు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగిశెట్టి కిరణ్ కుమార్ సహకారంతో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పివి కృష్ణారావు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే డాక్టర్ కిరణ్ కుమార్ సహకారంతో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి పేస్ట్లు, బ్రష్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛహీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్మికులు, ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు రామకృష్ణ, మద్దెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలో డాక్టర్ కిరణ్ గారి సహకారంతో ఈరోజు ఉచిత డెంటల్ క్లినిక్లో ఉచితంగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుప్తా మెడికల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఉచితంగా పేస్ట్ పంపిణీ చేశారు. ముఖ్యంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 2014లో ఈ యొక్క అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇక భారతదేశంలో స్వచ్ఛ భారత్ అనే ఒక నినాదం తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో కూడా ప్రతి ఆఫీసులో, ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి బస్ స్టాండ్లలో కూడా స్వచ్ఛత కార్యక్రమాలు ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తూ ఇదే విధంగా 11వ సంవత్సరం కూడా ఈ నెల 17వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు గాంధీ జయంతి వరకు కూడా
ఈ యొక్క స్వచ్ఛత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, దేవాలయాల శుభ్రత, అదేవిధంగా జాతీయ నాయకులు గాంధీ గారు, ఈ విధంగా ఈ పటేల్ గారు వారి విగ్రహాల వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు, ఈ విధంగా సేవా కార్యక్రమాలు 15 రోజుల పాటు సేవా సప్తాహం పేరుతోటి ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా నిమగ్నమై ఉంటారు. ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని వారి వారి ప్రాంతాల్ని, వారి ఇంటిని, వారి వీధిని, వారి గ్రామాన్ని, వారి పట్టణాన్ని అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలని, శుభ్రంగా ఉంచుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. ఈ సకల చరాచర సృష్టికి విశ్వకర్మ పరమాత్మనే సృష్టికర్త అని ఆ భగవంతుడు స్వయంభూగా వెలిసిన ఈ రోజును విశ్వకర్మ జయంతి జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ప్రకాశం జిల్లా పొదిలి విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శామంతపూడి నాగేశ్వరరావు తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక విశ్వనాథపురంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు చిన్న బస్టాండ్ సెంటర్లోని విశ్వకర్మ గాయత్రి దేవస్థానం నందు విశ్వకర్మ ధ్వజం ఎగరవేసి జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత సృష్టికర్త విశ్వకర్మకు వేదమాత గాయత్రి దేవి ప్రత్యేక పూజ అభిషేకాలు చేశారు. అనంతరం విశ్వకర్మ హోమం నిర్వహించారు. విశ్వకర్మను పూజించడం వల్ల సుఖ శాంతులు, గృహ దోషాలు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరూ విశ్వకర్మ అనుగ్రహం పొందాలని ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నూతక్కి శివకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు అనారోగ్యంతో బాధపడుతున్న కార్పెంటర్ అరికట్ల కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు కళ్యాణ్, వీరనారాయణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. రుద్రాపురి గ్రామమునందున శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యొక్క సన్నిధి యందున ఈ రోజున విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని రుదులాపురి గ్రామస్తులైనటువంటి సర్వజనులందరూ కలిసి సహాయ సహకారములతోటి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇవి విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలాధారమైనటువంటి భగవంతుడు. ఈ సృష్టి పూర్వము అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు అనేటువంటివి ఏమీ లేనప్పుడు ఆయన ఒక బిందువు రూపంలో తనకై తాను ఉద్భవించి ఈ సృష్టికి జగత్ సృష్టిగా ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు. అటువంటి ఈ రోజున రవి సంక్రమణం తులారాశి యందు, ఈ రోజున కన్యారాశి యందున సంక్రమించినటువంటి రవి భగవానుడు ఈ రోజున కన్యా సంక్రమణంతో ఏర్పాటయ్యి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను అందుకొని సర్వజనులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆ యొక్క భగవంతుణ్ణి ఈ రోజున మనం ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పృథులాపురి పట్టణంలో సర్వజనులందరూ కూడా ఏకమై ఆ స్వామివారి యొక్క అనుగ్రహముతోటి ఇంతటి మహిమాన్వితమైనటువంటి పూజా కార్యక్రమం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దోనకొండలో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా నులి పురుగుల మందుల్ని విద్యార్థులకు పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. గంగదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి ఆధ్వర్యంలో నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థులకు నులి పురుగుల దినోత్సవం విశిష్టతను వివరిస్తూ వారికి అవగాహన కల్పించడమైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత నిబంధన పాటించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, మల విసర్జన ఆరుబయట చేయకుండా లాబరేటరీస్ వాడాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని, 6 నెలలకు ఒకసారి నులి పురుగుల మందులు నమిలి తింటే ఆరోగ్యంగా రక్తహీనత లేకుండా ఉంటుందని వారు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మీద వచ్చారు మేడం వాళ్ళు. అందరు తప్పనిసరిగా నేషనల్ డీవార్మింగ్ డే ఈరోజు కంపల్సరిగా అందరు కూడా ఈ టాబ్లెట్ నమిలి మింగాలి. తర్వాత దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కడుపులో నులి పురుగులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. లేదంటే మీకు మామూలుగా కూడా మీరు ప్రతి ఒక్క దానిలో కూడా పార్టిసిపేట్ చేయలేరు. అనారోగ్యం ఉన్న పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఎందుకంటారా? ఇది వేసుకోవడం వలన మన కడుపులో ఉన్న నులి పురుగులు పోయి యాక్టివ్గా ఉంటారు. లేదంటే మనం తినే ఆహారం మొత్తం కూడా నులి పురుగులు తినేస్తాయి. దీనివలన అనారోగ్యం పాలవుతుంటారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్దుతూ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారని మండల అభివృద్ధి అధికారి నర్సయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమ్రోలు మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల వద్ద జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొమ్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని కార్యదర్శులు శ్రీనివాసులు స్వర్ణలతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వైఎస్ ఎంపీపీ మౌలాలి పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని ఎడ్ రెడ్యూమా ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ కార్యాలయం నుండి 4 రోడ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో మానవహారంగా ఏర్పడి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఎడమకలు గ్రామ సచివాలయం నుండి పంచాయతీ కార్యదర్శి జానకి రాముడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించగా మండల అభివృద్ధి అధికారి నర్సయ్య, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తముల సంజీవరెడ్డి, హౌసింగ్ ఏఈ కృష్ణారెడ్డి ఇతరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నర్సయ్య మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీజీ 150 జయంతి వేడుకల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయని, గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ నిర్మించాలని, బాపు కలను నెరవేర్చడానికి స్వచ్ఛ భారత్ హీ సేవ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నర్సయ్య, పంచాయతీల కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వెలుగు ఏటీఎం డి పిచ్చయ్య మండల వ్యవసాయ అధికారి ఏ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెలుగు ఏపీఎం డి పిచ్చయ్య మాట్లాడారు. పర్యావరణాన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు తమ వంతుగా మొక్కలు నాటాలని, భూమిపై మానవాళి మనుగడకు ప్రకృతి సమతుల్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి ఏ వెంకటేశ్వర్లు మాట్లాడారు. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లోని ప్లాస్టిక్ ను నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అడవులు చెట్లు నరికివేత మానుకోవాలని, లేకుంటే భావితరాలకు మేను ప్రమాదం సృష్టించిన వారమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ మహమ్మద్ రవి, పాఠశాల కమిటీ చైర్మన్ పఠాన్ ఫిరోజ్ ఖాన్, వెలుగు శశి సాయిల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి రాబోయే తరాలకు మంచి ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి యొక్క ఆదేశాల మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈరోజు తర్లుబాడులోని ప్రభుత్వ హిందూ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాఠశాల అధ్యాపకులు, పాఠశాల చైర్మన్ గారు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మొక్కలు నాటేదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యతను గుర్తించాలని తెలపడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలో కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మన తర్లుబాడు మండలంలో నిర్వహిస్తున్నటువంటి ప్లాంట్స్ ఫర్ మదర్ కార్యక్రమంలో భాగంగా మన సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మన స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది. దీనిలో మనం మొక్కలు నాటడం వల్ల ఏంటంటే మన పర్యావరణం కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో భాగంగా స్కూల్లో అయితేనేమి, అదేవిధంగా మైదానాల్లో అయితేనేమి, రోడ్డు పక్క అయితేనేమి, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటుకున్నట్టయితే ఇది మనకి భవిష్యత్తులో వర్షాలు రావడానికైతేనేమి, మన స్వచ్ఛమైన గాలి మన ఆరోగ్యపరంగా పెంపొందించుకోవడం కానీ వీటన్నిటికీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకొని మన పర్యావరణం కాపాడుకోవాలి. దీనిలో భాగంగా ఈరోజు మనము మన స్కూల్లో అందరి సమక్షంలో మనం మొక్కలు నాటుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్
9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలు ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని 75 కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి కట్ చేశారు. అనంతరం దేశ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తలకు నాయకులకు కేకును పంచిపెట్టారు. తర్వాత రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికర్త అయిన విశ్వకర్మ పుట్టినరోజే దేశ ప్రధాని పుట్టడం చాలా గొప్ప విషయమని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎంతో మంది ప్రధానులుగా పనిచేశారని, కానీ నరేంద్ర మోదీ మాత్రం అంతర్జాతీయంగా దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో నేనున్నానంటూ 140 కోట్ల మంది ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ కరోనా సంక్షేమాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. శత్రు దేశాలు కూడా భారత్ వైపు చూసేందుకు సాహసం చేయని విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పనిచేశారని అన్నారు. దేశంలో 17 బీసీ కులాలకు ఎన్నో సంక్షేమ పథకాలు మోడీ అందించారని కొనియాడారు. ఒకటి అమ్ముకునే సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం మామూలు విషయం కాదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులు సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమొందించుదామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శుభ్రత, పరిశుభ్రత పాటిస్తూ మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ పి శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయం నుండి పెద్ద బస్టాండ్ వరకు నగర పంచాయతీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, మురికి కాలువల్లో వ్యర్థ పదార్థాన్ని వేయకుండా మున్సిపల్ వాహనాల్లో చెత్తను వేయాలని, మున్సిపల్ అధికారులు ఇచ్చిన చెత్త బుట్టలు ఉపయోగించుకుని రోడ్ల మీద చెత్త వేయరాదని పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడి భాస్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించవద్దని, దీనివల్ల మనుషులే కాక మూగజీవాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని ఆయన తెలిపారు. అనంతరం పెద్ద బస్టాండ్ సెంటర్ నందు మానవహారంలో ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు మార్తిరావు, ఏఈ భూపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు ముల్లా ఖుద్దూస్, షేక్ జిలానీ, గిద్దలూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి ప్రారంభించి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ర్యాలీతో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతిరోజు పట్టణం నందు కాలువలు తీయట, రోడ్లు క్లీనింగు, తాగునీటి ట్యాంకులు క్లీనింగు చేయబడతాయి. ప్లస్ మరియు పిల్లలకు పారిశుద్ధ్యంపై అవగాహన, మరి ప్రజలకు కూడా పట్టణంలో శుభ్రంగా ఉంచుకోవడం గురించి తెలియజేయబడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవి ఎవరు ఉపయోగించకూడదు, దానిపై అవగాహన కల్పించబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఇది అక్టోబర్ 2 వరకు ప్రజలకు ఒక అవగాహన కలగటకు ఏర్పాటు చేసే కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలి. ఈరోజు ఎంత సుందరంగా ఎలాంటి నిర్మాణాలు చేసుకున్నా, ఎలాంటి పనులు చేసుకున్నా కూడా అపరిశుభ్రత అనేది ఉంటే దానికి అందవిహీనంగా ఉంటుంది. పరిశుభ్రతే మూల కారణం, ఆరోగ్యానికి మూల కారణం పరిశుభ్రతే. పట్టణ పరిశుభ్రత ఉండగలిగినాడు అంతా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి కలలుగైనటువంటి స్వరాజ్యం. ఎటువంటి పరిస్థితుల్లో మనందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి అపరిశుభ్రత విధానాల్లో ఏమీ లేకుండా ముందుకు రావాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కావాల్సిన నిధుల్ని మంజూరు చేయాలని, ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని, రవాణా రంగంలో ఉన్నటువంటి ఆటోలపై ఉన్న చలాన్లను, జరిమానాలను తీసివేయాలని, రిజిస్ట్రేషన్ అదనపు పన్నుల్ని మినహాయించాలని సిఐటియు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మరియు ఆటోలపై విధిస్తున్న ఈ చలాన్లను రద్దు చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో రవీంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రఫీ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి డ్రైవర్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. జీవో నంబర్ 21 ద్వారా చలాన్లు, జరిమానాలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లేటు జరిమానాలు భారీగా పెంచడమే కాకుండా త్రైమాసిక పన్ను అదనంగా 25% పెంచడం వల్ల రవాణా రంగంపై వేల కోట్లు భారం పడిందని, ఫలితంగా రవాణా రంగం దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. ఈ చలాన్లు రద్దు చేయాలి, అధిక జరిమానాలు తగ్గించాలి, రవాణా కార్మికులకు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, జీవో నంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు మార్కాపురం పట్టణంలో ఆటో స్టాండ్కు స్థలాలు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ప్రభుత్వమే ఆటోలకు ఆటో పెట్టుకోవడానికి స్టాండ్ సౌకర్యం కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాహన మిత్రాను అమలు చేయాలని, అట్లాగే ఆటో కార్మికులకు అధిక చలానా పేరుతో అట్లాగే అపరాధ రుసుం పేరుతో ఈరోజు వేధిస్తున్నారు కాబట్టి అన్ని రకాల చలానాలు రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయక మొత్తం అమలు చేయడం లేదు, వెంటనే అమలు చేయాలని. ఈరోజు కార్మికులకు ఏదైనా గాయం జరిగినా అట్లాగే మరణించినా ఎటువంటి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది అసంఘటిత కార్మికులు కనీస భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు ఏవైతే పాతవి ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా తిరిగి అమలు చేయాలని ఈరోజు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు ఆటో కార్మికులకు కనీసం ఇంటి స్థలాలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పని చేసుకుంటూ ఈరోజు ఆ వ్యవసాయం దిగజారడంతో ఈరోజు ఆటో వేసుకొని వస్తున్నారు. వచ్చిన ఆటో కార్మికులు కనీసం కిస్తీలు కట్టడానికి డబ్బులు లేక ఆటోను సరిగ్గా గిట్టుబాటు లేక ఆటో బాడుగులు లేక అనేక ఇబ్బందులు కలుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారికి కావాల్సిన తగిన సాయం అందించి వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని కూడా కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వద్దిపాడు గంగాదేవిపల్లి సచివాలయం నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి ప్లకార్డ్స్ తో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వైస్ సర్పంచ్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వద్దిపాడు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, అంగన్వాడీ సూపర్వైజర్ సుభాష్ని, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, ఆంజనేయులు, మన్యం శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రతి పంచాయతీలో జరుగుతున్నాయి. కావున ఈ పరిధిలో మన సచివాలయం పరిధిలో ఈరోజు మన మొదటి రోజు ప్రోగ్రాంగా మానవాహారంగా ఏర్పడి అందరం స్వచ్ఛత యొక్క ప్రోగ్రాంలోని యొక్క వివరాలు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ది గిద్దలూరు ఏరియా ప్రైవేట్ స్కూల్స్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 21ని ప్రభుత్వం రద్దు చేయాలని ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్స్ మరియు క్లీనర్స్ డిమాండ్ చేశారు. ఈ చలాలను రద్దు చేయడంతో పాటు అర్హులైన వారికి పెన్షన్లు అందజేయాలని యూనియన్ సభ్యులు కోరారు. అలాగే ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ కు ప్రమాద బీమా కల్పించాలని కోరారు. అనంతరం గిద్దలూరు ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తమ డిమాండ్లు తీసుకెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ సభ్యులు కోరారు. గిద్దలూరు అండ్ రాచల్ల ప్రైవేట్ స్కూళ్ళు డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా యూనియన్ ప్రెసిడెంట్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతున్న వల్ల మా తరపున డ్రైవర్లు అండ్ క్లీనర్ తరపున తహసీల్దార్కి ఒక అర్జీ ఇవ్వబడినది. మాకు ఏదన్నా ప్రమాదకారణంగా ఏమైనా జరిగిన ఇన్సూరెన్స్ కవర్ చేయాలని, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఏదన్నా మాకు సాయం చేస్తారని, అందువల్ల మేమందరం డ్రైవర్లందరం ఈ క్లీనర్ అందరూ కలుసుకొని ఒకటి జీవో నెంబర్ 1 ఉంది, అది రద్దు చేయాలని, జీవో నెంబర్ 21 ఈ ఛానల్ రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ప్రమాద బీమా, ఆరోగ్య పింఛను ఇటువంటి పథకాల గురించి మేము ఈరోజు తహసీల్దార్కి మా డ్రైవర్స్ క్లియర్ తరపున అర్జీ ఇవ్వడం జరిగినది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో మంజూరైన బ్యాటరీ సైకిల్ వికలాంగులకు అందజేశారు. వికలాంగులకు ఈ బ్యాటరీ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ వెంకట త్రినాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 40 మంది వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశామని తెలిపారు. వికలాంగులకు కావాల్సిన సౌకర్యాలు ఈ ట్రై సైకిల్లో ఉంటాయని, వారు తమ గమ్యానికి క్షేమంగా చేరుకోవాలని ఆయన కోరారు. వికలాంగులు స్వతంత్రంగా జీవించడానికి తమ పనుల్ని మరొక వ్యక్తి సహాయం లేకుండా పెట్రోల్ ఖర్చుని ఆదాయం చేసేందుకు బ్యాటరీ సైకిల్ దోహదపడతాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ సాయి కుమార్, ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, వెలుగు ఏసీ లక్ష్మీరెడ్డితో పాటు అధికార పార్టీ నాయకులు తోట మహేష్ నాయుడు, చేకూరు సుబ్బారావు, వేగినాటి శ్రీనివాస్, కంచర్ల సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమమని తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తముల సంజీవరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా పూర్తయిన ఇంటిని ఈ రోజు ప్రారంభించారు. మండల గృహ నిర్మాణ శాఖ అధికారి కృష్ణారెడ్డి, మండల అభివృద్ధి అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తముల సంజీవరెడ్డి పాల్గొనగా ఎండీఓ నర్సయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇంటిలోని వస్తువులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు సంజీవరెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం పేద ప్రజలకు ఒక గొప్ప వరమని, ఇల్లు లేని నిరుపేదలకు అలాగే అసంపూర్ణంగా ఉన్న ఇండ్లను, ఇతరత్ర మరమ్మతుల్లో ఉన్న ఇండ్లను ఈ పథకం కింద బాగు చేసి పేద ప్రజలకు ఈ పథకం కింద అందిస్తారని, దేశం మొత్తంలోని పేదలైన ఒక ఇంటి వారిని చేయాలని సంకల్పంతోనే నరేంద్ర మోదీ ఈ పథకం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకి రాముడు, తెలుగుదేశం ఎంపీటీ సుభాని, హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య, సచివాలయ ఉద్యోగులు, గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ నేత ప్రధానమంత్రి గారు ఒరిస్సాలో పిఎంఏవై గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మన కొమురోలు మండలము ఎడమకల్లు గ్రామం నందు పిఎంఏవై గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశ అధ్యక్షులు ముత్తంల సంజీవరెడ్డి గారు మరియు మండల ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ ఏఈ, హౌసింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సృష్టికర్తగా, ఆహార ప్రదాతగా, దేవ శిల్పిగా పూజలు అందుకునే భగవాన్ విశ్వకర్మను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మరియు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. సకల కళలకు, రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూల పురుషుడు అయిన విశ్వకర్మ జయంతి సందర్భంగా సకల వృత్తి కళాకారులకు విశ్వకర్మ భగవాని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కమిటీ సభ్యులు, పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొని బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పరిసరాలు శుభ్రం చేసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్డీఓ సాయి కుమార్ మాట్లాడారు. స్వచ్ఛ పరిశుభ్రతను పట్టణంలోని ప్రజలందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈవో ఆర్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్ల రోడ్ల మీద చెత్తా చెదర మురికాల్వలో వేయరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఈఓ ఆంజనేయులు, ఎర్రగొండపాలెం సర్పంచ్ అరుణాబాయ్, హెల్త్ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తోట మహేష్ నాయుడు, కంచెల సత్యనారాయణ గౌడ్, వేగినాటి శ్రీనివాస్, షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రకాశం జిల్లా తర్లుపాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి నరసింహులు అధ్యక్షతన నిర్వహించారు. తర్లుపాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా పాఠశాల నుండి బస్టాండ్ కూడల వరకు స్వచ్ఛతా హీ సేవ అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు మాట్లాడారు. మన గ్రామాల్ని, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని, ప్రతి ఒక్కరూ బహిర్గ భూమికి పోకుండా ఇంట్లోని మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని సృష్టించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూర్యరెడ్డి భూలక్ష్మి, వెలుగు ఏపీఎంపీడీపీ చేయ, ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్, ఈవోపీఆర్డి బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, వెలుగు సిసి సెయిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగిరెడ్డిపల్లి సమీపాన వెలుగొండ వెళ్లే రహదారి దగ్గర వద్ద ఉన్న సాగర్ ఓవర్ హెడ్ ట్యాంకు నుండి నీళ్లు వృధాగా పోతున్నాయి. వర్షాలు లేక త్రాగడానికి మంచినీళ్లు లేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఏమో సాగర్ నీరు వృధాగా పోతున్నాయి. అధికారులు పలు గ్రామాలకు అయితే వారానికోసారి మాత్రమే సాగర్ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సాగర్ వాటర్ పైప్ లైన్ పై సంరక్షణ చర్యలు లేవు. దీంతో సిబ్బంది వారికి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ప్రతిరోజు గ్రామాల్లో సాగర్ వాటర్ విడుదల చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుబ్బరామిరెడ్డి పార్క్ వద్ద గత 2 రోజుల క్రితం స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ నిరంజన్ గుడ్లతో ఉన్న పామును పట్టుకున్నారు. అనంతరం పామును ఫారెస్ట్ ఆఫీసులో క్షేమంగా ఉంచారు. మంగళవారం రోజు ఆ పాము 6 గుడ్లు పెట్టింది. దీంతో పామును తీసుకెళ్లి నల్లమల అడవి ప్రాంతంలో వదిలిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు. పాములు కనబడితే ఎలాంటి హానికరం చేయకుండా వెంటనే తమకు సమాచారం అందించాలని ఈ పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేయడం జరుగుతుందని నిరంజన్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.